చాలామంది రాముణ్ణి దేవుడిగా కొలిచేవాళ్ళు ఉన్నారు. కానీ రామాయణంలో దేవతలంతా వచ్చి, రామా నువ్వు సాక్షాత్తు నారాయణుడు అయా, సీతాదేవి సాక్షాత్తు లక్ష్మి అయా అని చెబితే, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని, నేను మానవుణ్ణి, నన్ను మనిషిగానే చూడాలి అని అనుకుంటున్నా. రాముడి దగ్గరికి దేవతలంతా వచ్చేవాళ్ళు, రాముడి సహాయం కోరి వచ్చారు వాళ్ళంతా. పాపం వాళ్ళకి రాముడు హెల్ప్ చేశాడు. రామా నువ్వు మా అందరికీ హెల్ప్ చేసావు కదా, నువ్వు చాలా గొప్పవాడివా, నువ్వు సాక్షాత్తు దేవుడివి అన్నారు. రాముడు నమస్కారం పెట్టాడు. ఐఎమ్ సో సారీ, నేను దేవుణ్ణి కాదు, నేను మనిషిని, నన్ను మనిషిగానే ఉండనివ్వండి చాలు. రాముడు నన్ను దేవుడు అని అనుకోలేదు, రాముడు తనకి గుళ్ళు కట్టి పూజించండి అని అడగలేదు, తాను ఎవ్వరి పూజలు కోరుకోలేదు. ఆయన నేను మనిషిగా ఉంటా, మంచి మనిషిగా నేను ఉంటా అని అనుకున్నాడు కనుక ఆ మంచి మనిషిని కదండి. వేద పండితులు రాముల వారు దేవుడు కాదు, ఆయన దశరథ మహారాజుల వారికి పుట్టిన సంతానము అని చెప్పి స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. ఇంకా మీకు చెప్పాలంటే కౌశల్యాదేవికి మరియు దశరథ మహారాజుకు పుట్టిన పుత్రుడు మన శ్రీరాముల వారు. అయితే సోదర మహాశివులారా, మరి ఆ వీడియోలో మీరు చూసినట్లయితే ఆయనకి దైవత్వపు యొక్క లక్షణాలు ఆపాదించి దేవుడిగా చేసుకుని ఆరాధిస్తున్నారు అన్న సంగతి కూడా ఇక్కడ మనకి చూడడం జరిగింది. సో ఈ మాట ఇప్పుడు నేను రాముల వారి మీద వీడియో పెడితే ఖచ్చితంగా ఇది కాంట్రవర్సీ అవుతుంది. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పాను, నేనే స్పష్టంగా చెప్పలేదు, లేనిదేం చెప్పలేదు. అయితే లేని విషయాన్ని నేను కల్పించకుండా ఉన్న విషయాన్ని, వేద పండితులు చెప్పిన విషయాన్ని నేను మీకు వీడియో చూపించమని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు గడ్డము టోపీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తే ఇది ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది. ఇదే మాట ఖచ్చితంగా నేను ఒక 11 సంవత్సరాల ముందు కనుక చెప్పి ఉంటే, 10 లేదా 11 సంవత్సరాల ముందు కనుక చెప్పి ఉంటే అప్పుడు అది కాంట్రవర్సీ కాదు. దేనివల్ల అంటే అప్పుడు నేను హిందువుడు కాబట్టి, అప్పుడు మనము రూప్ సాయి రెడ్డి అన్న పేరు మీద చలామణి అవుతున్నాం కాబట్టి, సో దాన్ని మనము చెప్పితే సరే అతను వేరొక వారి యొక్క భక్తుడు కాబట్టి రాముల వారి మీద ఈ విధంగా చెబుతున్నాడు, సో ఆయన చెప్పిన మాట వాస్తవమే అని మీరు అంటారు. కానీ ఇప్పుడు టోపీ గడ్డ ముందు చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవ్వచ్చు. అయినప్పటికీ ఇక్కడ చూడండి, మనము రాముల వారి గురించి స్పష్టంగా మనము వాళ్ళు చెప్పిన మాట చెప్పడం జరిగింది, వినడం జరిగింది. మరి అయితే సృష్టికర్త ఎవరు? ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి అంటే చూసారు కదండి, పురాణ గ్రంథం. చాలామంది హిందువులు కానీ క్రైస్తవులు కానీ భావించే విషయం ఏంటంటే ఈ ఖురాన్ గ్రంథము మాకు సంబంధం లేదు, ఈ ఖురాన్ గ్రంథంతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం ముస్లింల గ్రంథం మాత్రమే అని భావించే హిందూ క్రైస్తవ సోదరులు మనకి ఈ సమాజంలో ఉన్నారు. అయితే సృష్టికర్తన దైవము ఇది ముస్లింల కోసం అవతరింప చేయడం జరిగిందని ఉందా? లేదు సోదర మహాశులారా. ఖురాన్ గ్రంథంలో 2వ సూర బకరా 185వ వాక్యంలో షహరు రమదాన్ అల్లది ఉంజిల ఫిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బైనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ గ్రంథము రమజాన్ మాసంలో మేము అవతరింప చేశాము సమస్త మానవుల కోసము. రంజాన్ మాసంలో ఎవరి కోసం అవతరింప చేశాడు? సృష్టికర్తన దైవం సమస్త మానవుల కోసం. అదేవిధంగా ఎవరైతే మనం సృష్టికర్త అల్లా అని ముస్లింలు చాలామంది చెబుతూ ఉన్నారు, నేను కూడా చెబుతున్నాను. అయితే మన హైందవ సోదరులు భావించే విషయం ఏంటంటే అల్లా అంటే ముస్లింల దేవుడు, అల్లా అంటే ఎవరు? ముస్లింల దేవుడు. సో ఆయన మేము ఎందుకు విశ్వసించాలి, ఆయన మా దేవుడు కాదు కదా అని చాలామంది చెబుతారు. ఇది కూడా కొంతమంది ముస్లింలు కూడా ఇదే విషయం చెబుతూ ఉంటారు. ఇది ఒక అబద్ధపు ప్రచారం తప్ప ఏమీ కాదు. ఎందువల్లంటే ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయం సూర బకరా 163వ వాక్యంలో అలాగే చాలా వాక్యాలు ఉన్నాయి, కాకపోతే మనం ఈ ఒక్క వాక్యాన్ని మాత్రమే మీ ముందుకు నేను తెస్తున్నాను. ఇక్కడ చెప్పడం జరిగింది, వా ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లాహు వరహ్మానిర్ రహీం. మానవులందరి పూజ్యుడు, మానవులందరి సృష్టికర్త, మానవులందరి ఆరాధ్య దైవం. సో అల్లా అంటే ముస్లింలకు కాదండి, సమస్త మానవులకి సృష్టికర్త, సమస్త మానవులకి యజమాని, సమస్త మానవుల దైవము.
సో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక దగ్గర చెప్పడం జరిగింది సూర దారియాత్ 51వ సూర 56వ వాక్యంలో వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదున్, నేను జిన్నాతులను మరియు మానవులను, ఇక్కడ చూడండి మానవులు అని సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. మానవులను తయారు చేసిన ముఖ్య ఉద్దేశం నా యొక్క ఆరాధన అని చెప్పడం జరిగింది. సో ఎలా తయారు చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను అంటే అల్లాహ్ అంటున్నాడు దానికి కూడా ఖురాన్ గ్రంథంలో సూరే జుమర్ 39వ సూర 6వ వాక్యంలో మీ తల్లి గర్భంలో 3 చీకటి పొరల్లో ఒకదాని తర్వాత నేను మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేయడం జరిగింది. ఏ విధంగా తయారు చేశాడు దానికి కూడా అల్లాహ్ అంటున్నాడు హువల్లదీ ఖలకకుం మిన్ తురాబిన్ సుమ్మ మిన్ నుతఫతిన్ సుమ్మ మిన్ అలకతిన్ సుమ్మ యఖ్రుజుకుం తిస్లన్ సుమ్మ లితబలుగు అశుద్ధకుం సుమ్మ లితకూను షుయూక వమిన్కుం మన్ యుతవఫా మిన్ కబుల్ వలితబలుగు అజలం ముసమ్మబు వలఅల్లకుం తాకిలూన్. నేను మిమ్మల్ని మిశ్రమ వేరే బిందుగా చేసి మీ తల్లి గర్భంలో ఉంచాను. ఆ బిందువుకి మాంసముద్దనిచ్చాను, మాంసముద్ద పైన ఎముకలించాను, ఎముకల పైన మళ్ళీ మాంసముద్దనిచ్చాను. దాని తర్వాత రూపరహితంగా ఉన్నదాన్ని చిన్న శిశువుగా బయటికి తీసుకొచ్చాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర అల్ గాఫిర్ 40 సూర 67వ వాక్యంలో చెప్పడం జరిగింది. సూర హజ్ 22 సూర 5వ వాక్యంలో చెప్పడం జరిగింది. సూర అల్ ముమిన్ 23వ సూర 13 మరియు 14 వాక్యాలు కూడా మానవుడి యొక్క పుట్టుక గురించి 1400 సంవత్సరాల ముందు ఎటువంటి సైన్స్ లేనప్పుడే అద్భుతమైన రీతిలో అల్హమ్దులిల్లాహ్ సృష్టికర్త ఆయన అల్లాహ్ ఎలా తయారు చేస్తున్నానో మీ తల్లి గర్భంలో నేను మిమ్మల్ని అన్న విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. సో మనల్ని తయారు చేసిన వాడిని మనం ఆరాధించాలి, కానీ మనలాగా పుట్టి పెరిగి చనిపోయిన పుణ్యాత్ములను, రాజులను, ప్రవక్తలను ఆరాధిస్తే దీనివల్ల కలిగేది నష్టం తప్ప లాభం ఉండదు. సోదర మహాశయులారా, ఒక పిల్లవాడు ఉన్నాడు తన తండ్రికి ఎంతగానో గారాభంగా పెంచి పోషించి పెద్ద చేస్తే నువ్వు నా తండ్రివి కాదు, నువ్వు మా నాన్నవి కాదు, ఇతను నా తండ్రిని తీసుకొస్తే కన్న తండ్రికి గమ్ముకుంటాడా? కోపం వస్తుంది. 1-2 సార్లు నచ్చ చెప్తాడు, అలా కాదు నాన్న, ఇలాగా నేను నాన్న మీ కన్న తండ్రిని, అతను కాదు, అతను ఎవరో మనకు తెలియదు అని చెప్పి చెప్తాడు. 3వసారి అలాగే పిలిస్తే ఖచ్చితంగా కొడతాడు. కొట్టిన దాంట్లో ఏమన్నా కావచ్చు, ఆ పిల్లవాడి ప్రాణం పోవచ్చు, ఏదైనా జరగచ్చు. మరి కన్న తండ్రికి తన యొక్క కొడుకు మీద అంత హక్కు ఉంటే మరి మనల్ని తయారు చేసిన వాడు, మనకంటూ ఒక ఉనికి లేనప్పుడు, మనకంటూ ఒక అస్తిత్వం లేనప్పుడు, మనకంటూ ఒక ఉనికిని, అస్తిత్వాన్ని ప్రసాదించిన ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని వదిలేసి మనలాగా పుట్టి పెరిగి చనిపోయిన పుణ్యాత్ములను, రాజులను ఆరాధిస్తే ఎంతవరకు సమంజసం? సో మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు సృష్టికర్తను అల్లాహ్ అంటున్నాడు, చెప్పండి ఇన్నని అనల్లాహ లా ఇలాహా ఇల్లా అనా ఫఅబుదుని, నేనే అల్లాను, నేను తప్ప మరొక సృష్టికర్త లేనే లేడు, కావున మీరు నన్ను ఆరాధించండి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని ఆరాధించాలి? సోదర మహాశయులారా, మనల్ని తల్లి గర్భంలో తయారు చేసిన ఆ సృష్టికర్తను అల్లాహ్ను మనం ఆరాధించాలి. అందుకే ఆయన చెప్పడం జరిగింది సూర తాహా 20 సూర 14వ వాక్యంలో ఇన్నని అనల్లాహ్ లా ఇలాహా ఇల్లా అనా ఫఅబుదుని, నేనే అల్లాను, నేను తప్ప మరొక సృష్టికర్త లేనే లేడు, కావున మీరు నన్ను ఆరాధించండి. ఒకే సమయంలో ఒక ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఒక్కరు కాకుండా ఇద్దరుంటే ఏమవుతుంది? రక్తపాతం జరుగుతుంది. మరి అటువంటిది ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సకల చరాచర సృష్టిని పుట్టించిన వాడు ఒక్కడు కాకుండా ముక్కోటి మంది ఉంటే ఎలా ఉంటుంది? సర్వనాశనం అయిపోతుంది. అందువల్ల ఆయన ఒకే ఒక్కడు, ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్హమ్దులిల్లాహ్, అర్థం చేసుకోండి. దయచేసి నేను ఒకరిని దూషించాలని, ఒకరిని కించపరచాలని ఈ వీడియో తీయలేదు. సత్యం చెప్పాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో తీస్తున్నాను. కానీ ఈ విషయాలు ఇంతకుముందు అంటే ఖురాన్ వాక్యాలు ఏమీ చెప్పకుండా ఒక 11 సంవత్సరాల ముందు కానీ చెప్పుకుంటే అవును నిజమే కదా అంటారు. సో ఇప్పుడు అన్నీ చెప్పాను కాబట్టి సో చెడుగా తీసుకునే అవకాశం ఉంది. ఎవరిని కూడా కించపరచడానికి అనుమతి లేదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర అల్-అనామ్ 6వ సూరలో చెప్పడం జరిగింది, వారు ఆరాధించే దేవీ దేవతను మీరు దూషించకండి. ఒకవేళ అలా చేస్తే మితిమీరి అల్లాహ్ను దూషిస్తారు. సో దూషించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినప్పుడు ఆ వాక్యానికి మేము విరుద్ధంగా చేసామనుకోండి, నేను అసలు ముస్లిమే కాదు. ఖురాన్లో ఉన్న వాక్యాలు ఏవైతే సృష్టికర్త అల్లాహ్ అవతరింప చేసిన వాక్యాలు ఉన్నాయో వాటికి విరుద్ధంగా నేను ఏది చేసినా నేను అసలు ముస్లిమే కాదు. గడ్డం టొప్పినంత మాత్రాన ముస్లింలు కానే కాదు. సోదర మహాశయులారా, ఈ గ్రంథాన్ని అనుసరించిన వాడు మాత్రమే ముస్లిం, అంటే దైవ విధేయుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న ప్రతి ఒక్క సోదరుడికి హిదాయత్, సన్మార్గ భాగ్యం ప్రసాదించాలని అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.